నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పులివెందుల్లో 862 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్. 50 ఎకరాల్లో వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రి జాతికి అంకితం. కొత్తవలస జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పిన విశాఖ భవానీపట్నం రైలు. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు, పైలట్ల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. స్టీల్ ప్లాంట్ లో వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు, ఉద్యోగులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన. వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు బంగారు పూత. టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామన్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి. పులివెందుల్లో 862 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలను చేశారు. తొలుత 500 కోట్లతో పులివెందుల్లో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించారు. అక్కడే దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తం 51 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించారు. మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ కు సంబంధించిన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ముఖ్యమంత్రికి వివరించారు. 40 కోట్లతో అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ఆయన ప్రారంభించారు. అక్కడ కొద్దిసేపు గడిపారు. అనంతరం 175 కోట్లతో ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ భవానీపట్నం రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొత్తవలస జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చి రైలు ఆగిపోవడంతో ఏమైందో ఏమో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి దూకి భయంతో పరుగులు తీశారు. విశాఖ భవానీపట్నం ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఆదివారం రాత్రి విశాఖ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. రాత్రి 7 గంటలకు కొత్తవలస స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే కొత్తవలస జంక్షన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ట్రైన్ ఆపేశారు. ఒక్కసారిగా ట్రైన్ కుదుపునకు గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. రైల్వే ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త స్టేషన్ ఎక్కాం. కొత్త స్టేషన్ ఎక్కి జస్ట్ ఇలాగే సడన్ గా ఆగిందండి బండి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వేతన పోరును ఉధృతం చేశారు. ప్లాంట్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సెంట్రల్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా వేతన సవరణ కూడా చేయడం లేదు. దీంతో అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చివరి రోజు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు, కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. 6 ఏళ్లుగా పోరాడుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదని, వచ్చే ఎన్నికల్లో కార్మికులంతా నోటాకు ఓటు వేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. వీరి ఆందోళనకు పెన్షనర్లు మద్దతు ప్రకటించారు. మేము పోరాటాలు చేస్తున్నాము. అయితే గవర్నమెంట్ తో సంప్రదింపులు జరిగినా మాకు వెంటనే ఇమీడియట్ గా ఒక ఇంటీరియం రిలీఫ్ అనౌన్స్ చేస్తామన్నారు. మేము ఇంటీరియం రిలీఫ్ అనౌన్స్ చేయడం గురించి మేము తాపత్రపట్టం లేదు. మినిమం ఫంక్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ ఇవ్వాలన్నది మా బలమైన కోరిక. దానికి తోడు భార్యాభర్తలకి మెడికల్ కార్డ్స్ కూడా ఇవ్వాలన్నది మా బలమైన కోరిక. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో వైజాగ్ నేషనల్ యాజిటేషన్ కమిటీ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ కు సంఘీభావం తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు మేమందరం EPS 95 చెందిన వాళ్ళం మేమందరం కూడా ఈ యొక్క పోరాటం చేస్తున్నాము. ఇమీడియట్ గా సెంట్రల్ ప్రభుత్వం
కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి 75 లక్షల మంది పెన్షనర్స్ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఇంచుమించు 2 రొట్లకి మారుమూల ప్రాంతాల్లో 30 సంవత్సరాలు పనిచేసి ఏ ఆదాయం లేక మూలను కూర్చొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు తెరవటం లేదు. మమ్మల్ని పిలిచారు, మాతో మాట్లాడారు, సంప్రదింపులు చేసింది గవర్నమెంట్. అయినా నిమ్మకు నీరెత్తినట్టుగుంది. ఇమీడియట్గా గవర్నమెంట్ ఇమీడియట్గా దీని మీద స్పందన తెలియజేయాలి. మీకు ఇగో ఇస్తున్నాము, 7,500 ఇస్తున్నామని ప్రకటన చెయ్యాలి. అట్లా చెయ్యని పక్షంలో మేము భవిష్యత్తులో చాలా తీవ్రంగా కూడా మేము పోరాటం చేస్తాము. అవసరమైతే మా ఆంధ్రప్రదేశ్ స్తంభింప చేస్తాము, బంధుకు కూడా పిలిపిస్తాము, రాష్ట్రాలకు కూడా కార్యక్రమాలు చేస్తాము. కాబట్టి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క ప్రకటన ఇమీడియట్గా EPS 95 పెన్షన్ మీద ప్రకటన చెయ్యాలని మేము కోరుతున్నాము. అట్లా చేయని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి చేస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము పడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో రాజీ లేదు. ఇక్కడ ఎంపీ ఎవరు పోటీ చేసినా మేము ఓట్లు అన్నది తలుచుకోలేదు. మేమంతా క్యాన్వసింగ్ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేమందరం సిద్ధమయ్యాము. మేము ఒక్కలమే కాదు, భారతదేశ వ్యాప్తంగా. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత 3 ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. దాంతో పాటు వేతన సవరణ పోరు కూడా దానికి తోడైంది. ఈ ఉద్యమంలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆభరణాలకు బంగారు పూత వేయించడానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను పాలక మండలి ఆమోదించింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో మకర తోరణానికి పార్థసారథి స్వామితో పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు బంగారు ఆభరణాలకు బంగారపు పూతకు పాలక మండలి ఆమోదించింది. చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ తీర్మానాలను సమావేశం అనంతరం చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. స్విమ్స్ ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సేవలందించేందుకు 479 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం లభించింది. టీటీడీ అన్ని కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి సిఫార్సులు లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం నూతనంగా అదనపు హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. 2014కి ముందు చాలా మంది నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో కాంట్రాక్ట్, పొరుగు సేవల సిబ్బందిని తీసుకునేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని 2014ను కట్ ఆఫ్గా తీసుకుని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేసిన వారందరినీ పర్మనెంట్ చేయాలని నిర్ణయించింది. 1.88 కోట్ల వ్యయంతో PAC అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్కు ఆమోదం లభించిందని చైర్మన్ చెప్పారు. 14 కోట్లతో ఉద్యోగులకు వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగంలోకి రాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. ఫిగర్ లేదు, ఎంతమంది ఉంటే అంతమంది. ఫిగర్ ఏముంది, ఎంతమంది ఉన్నా కూడా 1,88,00,000 రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం PAC అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయటం జరిగింది.
1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున, అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసును, తిరుమల చుట్టూతా ఈ ఫెన్సింగ్ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ క్రూర మృగాల బారిన పడగకుండా, అలాగే భద్రత కోసమని కూడా చుట్టూతా ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు 75-80% పైగా ఈ 7-8 సంవత్సరాలలో అయిపోయింది. మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది. 14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగస్తుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయుటకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఘాట్ రోడ్లో మరణించిన యతిరాజు నరసింహ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. గాజువాకలో ఒక యువకుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కొనవుపురితో ఉన్న ఇతన్ని గణేష్ గా గుర్తించారు. పోలీసుల సహకారంతో కేజీహెచ్కు తరలించారు. గణేష్ సినిమా హాల్ సెంటర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. అతను అపస్మారక స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత వివరాలు సేకరిస్తామని పోలీసులు చెప్పారు. అయితే మద్యం మత్తులో జరిగిన గొడవల్లో ఇతనిపై దాడి జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవీఎంసీ 36వ వార్డులోని జేఎన్ చౌట్రీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్ కుందటి సుధాకర్ నేతృత్వంలో ధర్మకర్త పత్తి రమణ తదితరులతో ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలక మండలి సభ్యులు సత్రం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జల్లూరి నరసుబ్బాయమ్మ సత్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సుధాకర్ గారు అని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తర్వాత కనకాల రాజు గారు మన 29వ వార్డుకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వడ్డాది దేవి, విజయలక్ష్మి గారు, హేమరపు దేవి గారు, రవలింగ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈఓ మేడం గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈఓ మేడం గారు, మేడం గారు నమస్కారం అండి. అలాగే ఇన్స్పెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ పేరు సార్ కూడా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్కి కూడా చైర్మన్ వేస్తాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ మనస్పర్ధలు లేకుండా, ఎక్కడ స్వార్థం లేకుండా అన్నీ కూడా
అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశాను 41 రోజులు మన అయ్యప్ప స్వాములకి. ప్రతి సంవత్సరం కూడా 41 రోజులు ఈ ప్రాంతంలో ఒక 7-8 బంతులు జరిగేదన్నమాట. సుమారు ఇంచుమించు 1000 మంది 1200 మంది భోంచేసేవారు. అన్ని వంటకాలతో నేనేమో ఏర్పాటు చేసేవాడిని. ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో చేపట్టే నేనేమో రెండోసారి ఎమ్మెల్యేగా ముందు ఉన్నానన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా ఇలాంటి ప్రాంతానికి మనమేమో కష్టపోటు వేయడం, ఈ పవిత్రమైన పనులు చేయడం వల్ల మూడోసారి కూడా నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఇప్పటికే గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19 నుండి కుక్కలు ఇచ్చిన విస్తృత మాదిరిగా తయారు చేస్తే చంద్రబాబు నాయుడు, మరి 2019 తర్వాత పేదకు ఒక దమ్ము ఇచ్చారు. కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న జననేత, కోట్లాది మంది ప్రజల యొక్క గుండె శ్వాసతం. అలాంటి జననేతని మరీ గెలిపించుకోవాలి. మనందరం కూడా కసిగా పనిచేయాలి. ఒక్క 40 రోజులు మనది కాదు అని చెప్పేసి. వన్ టౌన్ మెయిన్ రోడ్ పూనా మార్కెట్లోని విఘ్నేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలక మండలితో ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పూర్వీకుల కథనం ప్రకారం సుమారు 200 సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన పిళ్ళై స్వామికి కల్లో విఘ్నేశ్వర స్వామి కనిపించి తాను ఇసుక కొండలో ఉన్నానని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారన్నారు. వెంటనే పిళ్ళై స్వామి కొండను తవ్వి విగ్రహం బయటకు తీసి ఆలయం నిర్మించారన్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా రాంబిల్లి భద్రమ్మ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ దేవాలయంలో సైనాగమనం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. పాలక మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా నేను మా కార్పొరేటర్ గారు అందుబాటులో లేరు, శ్రీమతి మాసిపోగు మేరీ జోన్స్ గారు, మాసిపోగు రాజు గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అటు పౌర్ణా మార్కెట్ నుండి ఊరేగింపుగా రావడం, మరి మాసిపోగి రాజు గారు వారి వార్డు నుండి ఏమో యునానిమస్గా చైర్మన్గా ఎన్నుకోవడానికి మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీయంగా శ్రీ నరసింహరావు గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ ఆలయానికి పెంచే దిశగా, భక్తుల్ని పెంచే దిశగా మీరు చర్యలు చేపడతారని, ఉండి ఆదాయం కూడా ఎక్కువగా పెంచే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, భక్తులకి ఏ సమస్యలు లేకుండా ఈ యొక్క ఆలయానికి, సంపత్ వినాయక ఆలయానికి ఏ రకంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అటువంటి పేరు ప్రఖ్యాతులు కాంచేలాగా మీరు ఈ ఆలయ అభివృద్ధిని చేస్తారని ముఖ్యంగా నాకు అపారమైన నమ్మకం ఉంది. పరమ భక్తులు అందరూ కూడా వాళ్ళనే తీసాం. పరమ భక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కూడా అతి భక్తితో భరించి, కానీ అలాంటి ఇబ్బందులు ఏ ఉన్నా కానీ, ఎందుకంటే హిందూ ఆలయాలంటే ముఖ్యంగా గౌరవించే నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తానన్నమాట. అతనికి ఆ పరమేశ్వరుని యొక్క, ఆ గణేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దీర్ఘాయుస్ ఇచ్చి ఇంకొక 20 సంవత్సరాలందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. నరసింహరావు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేస్తున్నాను. మేడం గారికి నా పాదాభివందనం చేస్తా ఉన్నాను.
నేను ఇక్కడ ఉన్నదందరికీ ఇంచుమించు ఈ ప్రాంత ప్రజలందరికీ నాకు తెలిసే ఉంటుంది. ఈ పక్కనున్న ఇక్కడ ఈ పక్కన రంగిరీజు వీధిలో నేను పుట్టి పెరిగాను. తర్వాత మా యొక్క అదేవిధంగా అక్కడికి కోఆపరేషన్ అక్కడ ఉన్న మన నీలమాంబ సేవా సమాజం వారు కమిటీ వారు ప్లస్ మా తాలూకా వీధి పురప్రజలు అందరూ కూడా నాకు మంచి సహాయతనిచ్చి ఆ తాలూకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ యొక్క ఎంతో కార్యక్రమం ఇచ్చారు. వాళ్ళ సహాయ కార్యక్రమాలన్నీ పంపడం చేశాను. అదేవిధంగా మరి ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్టయితే గతంలో మరి ఈ విషయంలో మనకు యాక్చువల్గా తెలియదు. దీని గురించి ఎక్కువ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఆలయాన్ని నా 60 సంవత్సరాల క్రితం అప్పుడు మన వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఆ యొక్క దర్శనాలు అలాగుండేవంటే రెండు లైన్లు ఉండేవండి. నేను చూసాను పూర్వం. ఒక లైన్ ఇటు పూర్ణ మార్కెట్ వరకు, ఒక లైన్ ఇటు ఏవెన్ కాలేజీ వరకు కూడా వెళ్ళింది. అప్పుడు నేను చాలా చిన్న కూర ఉండి చాలా దీనిగా ఉండేవాడిని. అదే కాకుండా అదేవిధంగా పొత్తులు కుదిరిన తర్వాత తొలిసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సోమవారం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు 2 రోజుల క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ మేరకు 30 శాసనసభ, 8 ఎంపీ స్థానాలు బీజేపీకి, జనసేనకు టీడీపీ కేటాయించింది. ఇప్పటికే 6 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ పొత్తులో భాగస్వామ్యం కావడంతో ఆ పార్టీ కేటాయించే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలపై చర్చించారు. ఇందుకోసం చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు చేరుకున్నారు. 3 పార్టీల మధ్య సీట్ల షేరింగ్పై స్పష్టత రానుంది. ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేస్తుందని ఆమె భర్త శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లైన తర్వాత 10 లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను, తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని, తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయితో సెప్టెంబర్ 6th 2023లో మ్యారేజ్ అయ్యింది. అమ్మాయి అక్టోబర్ 7th మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది. అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను. దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది. గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ మా అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను. తన వల్ల ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అనే అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. మీరు వైజాగ్ వచ్చండి, వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడతానని చెప్పారు. మాకు అక్టోబర్ 26th ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికి వెళ్తే పెందుర్తి పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తానన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు. మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కరిని పిలిపించి నా మీద ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు. తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ ఆమెకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు. అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు, లేదా గొడవలు పడతాం, ఇబ్బంది పడతాం అని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా. తిరుమల శ్రీవారిని ప్రముఖ చెస్ క్రీడాకారిణి గ్రాండ్ మాస్టర్ ద్రోణంవల్లి హారిక దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నందమూరి తారకరత్న భార్య అలేఖ్య దర్శించుకున్నారు. కుమార్తెలు నిషిక, రేయాలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
వీరికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. నందమూరి తారకరత్న ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇటీవల తండ్రి నందమూరి మోహన్ కృష్ణ తిరుమలలో అన్నదానం చేశారు. పవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, వంట సామాగ్రి అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు జరుపోతుల ముత్యాలు వీటిని అందజేశారు. 11 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పవన్ సేవా ట్రస్ట్ ద్వారా గత 11 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పవన్ సేవా ట్రస్ట్, అంటే పవన్ అంటే ఎవరో కాదు, మా అబ్బాయి. ఆయన చనిపోయి దాదాపు 11 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి స్మృతులుగా, ఆయన జ్ఞాపకాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు కానీ, ఆయన చనిపోయిన రోజు కానీ సేవా కార్యక్రమాలు, పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అబ్బాయి అంటే ఆయన చాలా యంగ్ టైంలో 14 సంవత్సరాల్లో మంచి ఇంటెలిజెంట్, మంచి అంటే సరస్వతి పుత్రుడు, చూడగానే ఏకసంత్రాగ్రహంగా చేసే అలాంటి మా అబ్బాయి, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా భగవంతుడు ఆయనకి అన్నీ ఇచ్చాడు, కానీ ఆయుష్ ఇవ్వలేదు కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. అయినా సరే ఆయన స్మృతులకి మాత్రం మేము ఉన్నంతకాలం ఆయన స్మృతులకి మాత్రం పేద వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గతంలో ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మన సేవ, ఎందుకంటే అనాథాశ్రమాలకు కానీ, పేదవారికి కానీ, అలాగే పేద మహిళలకు కానీ చీరల పంపిణీ కానీ అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు అందులో భాగంగా దాదాపు అనేక పేద వర్గాలకి బియ్యము, కాయగూరలు, అలాగే పప్పులు కూడా పంపిణీ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని, మా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క పేద వర్గాలకి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆయన కూడా ఎప్పుడు చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రజల మధ్యలో కానీ, మా మధ్యలో కానీ ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి దాఖలాలు లేవు. రాబోయే కాలంలో కూడా ఆయన జ్ఞాపకాలు ఉంచుకొని ఆయన భగవంతుడు ఆత్మశాంతి కలగాలని, ఆత్మశాంతి ఇవ్వాలని ఈ భగవంతుని కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటా ఉన్నా. గాజువాక దయాల్నగర్ కు చెందిన కరాటే క్రీడాకారులు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచారు. సుమారు 20 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. నిడవదోల్లో జరిగిన ఛాంపియన్షిప్ లో 20 మంది విద్యార్థులు పతకాలు సాధించారని కరాటే కోచ్ నారాయణరావు తెలిపారు. విద్యార్థులను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డిలు సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరి, రాజన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియపరచాలా. మరి పిల్లలందరికీ కూడా ఈవేళ నలుగురులో జరిగినటువంటి కరాటే పోటీల్లో సుమారు 30 మంది పిల్లలు విజేతలుగా ఇవాళ విజయం పొంది వచ్చారు. వాళ్ళకి మెడల్స్, సర్టిఫికెట్లు అన్ని గడిచారు కనుక ఈ అభినందన సభకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి నారాయణమూర్తి విద్యార్థి మరి చాలా సందర్భంలో వచ్చాం. అతను ఉదయపూర్వకమైన అభినందనలు. పిల్లలకి ఆయన ఈ తర్వాత స్టేట్ సెక్రటరీగా కూడా ఎన్నిక కాబడ్డాడు, స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నిక కాబడ్డాడు. ఆయనకి కంగ్రాచులేషన్స్ వాళ్ళకి తెలియపరుచుకుంటూ మరొకసారి పిల్లలందరికీ అభినందనలు. వాళ్ళ పేరెంట్స్ కూడా అలా పిల్లలందరికీ ఇంత లేట్ అయినా వాళ్ళే కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ. థ్యాంక్ యూ. బ్లాక్ బెల్ట్, 4th డౌన్ బ్లాక్ బెల్ట్. అయితే నేను మొన్నటిదాకా సోటాకాన్ స్పోర్ట్స్ కరాటీలో ఉండేవాడిని. ఇప్పుడు టెన్స్కో సోటాకాన్ కరాటీ అసోసియేషన్కి వెళ్ళండి, జపాన్ది. అయితే నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారండి. తర్వాత మొన్న నిడదోలు టోర్నమెంట్కి వెళ్తే మొత్తం 30 మందికి గోల్డ్ మెడల్ అండ్ కుమ్తి సిల్వర్ మెడల్స్ కూడా వచ్చాయండి. ఓవరాల్ చెఫ్ ఛాంపియన్షిప్ మేమే కొట్టామండి. అది దాని సందర్భంగా మన తిప్పల నాగిరెడ్డి గారిని, ఎమ్మెల్యే గారి నాగిరెడ్డి గారిని, అలాగే వంశీరెడ్డి గారిని ఆహ్వానించాము. అలాగే పేరెంట్స్ అండ్ పెద్దలు, పిల్లలు అంతా ఈ కార్యక్రమం ఇచ్చేసారు.
మహిళా సాధికారత తమ లక్ష్యమని ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ సీఈఓ మల్లాది నారాయణమూర్తి తెలిపారు. రామ్నగర్ లయన్స్ క్లబ్లో వనితా వదనం పేరుతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా అనేక రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అవసరమైన రుణాలు అందజేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా తమ సొసైటీకి ప్రాజెక్టులు వచ్చాయని అవసరమైన వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యురాలు కృష్ణవేణి, పట్నాన రూపా తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వర్క్ ఎలా చేయాలి, ఎలా అని అన్ని సార్లు కూడా చాలా గైడెన్స్, చాలా మందిని గైడెన్స్ చేసి 100 మంది సభ్యులందరూ ఆరోగ్యం ఉంటుంది అనేది ఎంత సత్యమో. మా ఫర్ము ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మా ఫర్మ్తో సపోర్ట్తో పనిచేస్తున్నాము. దీంట్లో ఈ ఆడవారికి స్వయం ఉపాధి మీద అనేక విధాలుగా శిక్షణ ఇస్తూ వాళ్ళ పురోగతికి ప్రోత్సహిస్తున్నాము. ఈ సపోర్ట్ ద్వారా అనేక మంది ఉపాధి అవకాశాలను ఇస్తూ వాళ్ళకి చేతి వృత్తులతో పాటు అనేక అవకాశాలను మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి ఈ క్యాంపెయినింగ్ వర్క్లో మనం ఉపాధి ఇవ్వడం జరుగుతోంది. విశాఖపట్నంలో 300 మంది మెంబర్స్ మాతో ఉన్నారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం మొదలు పెడతాము. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి లేడీ ఓటర్కి మెహందీ పెడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళ ఓటు హక్కు మీద, వాళ్ళ ఓటు హక్కుకున్న ప్రాధాన్యత వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మా సపోర్ట్ యొక్క లక్ష్యం. ప్రతి లేడీ ఓటర్ని ఈ ఎలక్షన్స్లో వాళ్ళని చైతన్యవంతులు చేయడమే మా ప్రాధాన్యత. గవర్నమెంట్ ఇది మా ప్రైవేట్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. మేమంటూ స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాము. దీనికి గాను ఫండ్స్ అనేది మేము వాళ్ళకి మొబిలైజ్ చేస్తాము. హెడ్లైన్స్ మరోసారి. పులివెందుల్లో 862 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్. 50 ఎకరాల్లో వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రి జాతికి అంకితం. కొత్తవలస జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పిన విశాఖ భవానీపట్నం రైలు. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు, పైలట్ల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. స్టీల్ ప్లాంట్ లో వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు, ఉద్యోగులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన. వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు బంగారు పూత. టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామన్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.